వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో నిన్న జరిగిన పుష్ప ఈవెంట్లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ అయితే సీఎం గారి పేరు మర్చిపోయాడని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అదేవిధంగా ఉన్నట్టుండి సో మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అయితే థ్యాంక్స్ చెప్పడం కూడా, అసలు చేసిందంతా చేసి థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు అని చెప్పేసి కూడా సో ఇది కూడా చాలా వైరల్ అవుతుంది. దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏంటి మరి ఇది వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి అంటే నిజంగానే మిస్టేక్ ఉందా, లేకపోతే కావాలనే వైరల్ చేస్తున్నారా ఏంటి? బాబు, రష్మిక మడన్న మన పుష్ప హీరోయిన్ ఉందా? అవును. ఆవిడ చేసిన ఒక సినిమాకి, గతంలో చేసిన ఒక సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు రావడం జరిగింది. ఓకేనా? అయితే రష్మి మండక అన్నాడు. అవును. ఎవరు ట్రోల్ చేయాల. అండ్ చాలా చోట్ల చాలా రకాలుగా పొరపాట్లు అనేవి దొర్లుతూ ఉంటాయి. మహామహులకైనా, చిన్నవారికైనా, నీకైనా, నాకైనా. అవునా? అవును, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ విషయం పొరపాటు దొర్లిందంటే మరియు సీఎంని మర్చిపోయేంత పొరపాట అని అంటారు కదా, దానికి కూడా ఆన్సర్ చెప్తా. ఇప్పుడు 2 రోజుల నుంచి హాట్ టాపిక్ ఏంటి? సంధ్య థియేటర్. చనిపోయింది ఎవరు? రేవతి అనే ఒక అమ్మాయి. డన్. ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నారు. మైండ్లో రేవతి గారిని గురించి అక్కడ చెప్పాలని కూడా ఆయన వచ్చాడు. సీఎం గారి పేరేంటి? రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు అరే అదేంటి నాకు మళ్ళీ రేవతి వస్తుంది, అరే రేవంత్ రెడ్డి కదా అనే తడబాటు కూడా ఉన్నా తప్పు లేదు. నెక్స్ట్ ఆ టైంకి గొంతు తడారిపోయింది. అప్పటి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. గొంతు తడారిపోవడంలోనూ ఉంది. పైగా ముఖ్యమంత్రి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన వరం ఏంటి? వీళ్ళకి షోస్ పెంచుకోమని ఇచ్చాడు. అవును. అండ్ ఈ వీళ్ళని అడిగింది ఏంటి? యాంటీ డ్రగ్స్ గురించి, మా సైబర్ నేరాల గురించి ఏమైనా చేయండి అని అప్పట్లో అడిగినందుకు ఈయన డ్రగ్స్ గురించి చిన్న మంచి షార్ట్ ఫిలిం లాంటి ఒక చిన్న వీడియో తీశాడు. ఆయన ఇన్ని ప్రశంసించాడు కూడా. సో ఇంత చేసిన తెలంగాణ ప్రభుత్వానికి నేను చాలా సింపుల్ థ్యాంక్స్ అని చెబితే కుదరదు. చాలా ఇంటెన్షన్తో, మంచి ఎనర్జీతో, పెద్దదిగా, గొప్పగా చెప్పాలి. అప్పటిదాకా ఇచ్చిన స్పీచ్ ఒక ఎత్తు అయితే ఈయన గురించి థ్యాంక్స్ చెప్పేది ఇంకో ఎత్తు. ఆ భాగం స్పీచ్లో ఆ భాగం. దానికోసం కొంత తడారితే కొంచెం 2 చుక్కల మంచినీళ్ళు తాగాడు. నెక్స్ట్ తడబాటు అనేది ఏంటంటే చనిపోయిన అమ్మాయి రేవతి. అవును. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎవరికైనా ఉంటుందిమా చిన్న తడబాటు. తప్పేంటి ఇప్పుడు చెప్పు? నేను ఎందుకు ముందే రష్మి మండక ఎగ్జాంపుల్ చెప్పాను అంటే పొద్దుటి నుంచి మెగా ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు. అంత అవసరం లేదు. ప్రతి చోట వీళ్ళు ఎన్నిసార్లు ట్రోల్ చేసినా ప్రతి దానికి సమాధానం చెప్తున్నా. అయితే పేరు రేవతి, అక్కడ ఆవిడకి సంతాప సభలాగా చెప్పాలి, కండోలెన్సెస్. ఇంకోవైపు ఏంటి? కంగ్రాచులేషన్స్, కండోలెన్సెస్ రెండు కలిపి అనుకోకుండా డొర్లిన చిన్న పొరపాటు అది. కానీ అక్కడ మధ్యలో అంటాడు సారీ మర్చిపోయా అని చెప్పేసి అదే రేవతి వస్తుంది, మర్చిపోయాను అనవసరంగా, రేవంత్ రెడ్డి కదా నేను అనాల్సింది. అది మర్చిపోయానంటే రేవంత్ రెడ్డి గారినే మర్చిపోయానని కాదు అర్థం. అక్కడ ప్రతిదాన్ని ట్రోల్ చేయాలనుకుంటే 100 చేయవచ్చు. అండ్ సరే నిజంగా పొరపాటే జరిగింది, తప్పేంటి? మనిషి అంటే పొరపాట్లు చేస్తాడు, కానీ మరీ సీఎంని మర్చిపోయేంత పొరపాటు చేయాలి. అదే సీఎంని మర్చిపోవడానికంటే ఇప్పుడు చనిపోయిన ఆవిడ ఏ గంగో, శ్రవంతో, స్వప్నో, ఇంకే సంధ్య అయితే రేవంత్ రెడ్డి గారి గురించి అనర్గళంగా మాట్లాడతారు. చనిపోయిన అమ్మాయి రేవతి, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి. చిన్న తడబాటు, అర్థమైందా? చిన్న తడబాటు. ఒక దగ్గర కంగ్రాచులేట్ చేయాలి, ఇంకో దగ్గర కండోలెన్సెస్ ఇవ్వాలి. అరే మరి ఇప్పుడు చూడు, కండోలెన్సెస్ అంటేనే పొరపాటు. ఫర్ ఎగ్జాంపుల్ అనర్గళంగా ఈ 2 కూడా చెప్పలేము. ఎంత వ్యత్యాసం ఉంది రెండింటికి? ఇలా జరుగుతాయి, అందులో ఏమీ లేదు తప్పు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపెట్టుకొని కూడా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే పేరు పవన్ కళ్యాణ్ కాబట్టి. రేవతి, రేవంత్ రెడ్డి అనే పేర్లు లేవుగా ఈ ఫ్రేమ్లో. అవును. అక్కడ జరిగినటువంటి తడబాటు అంతే. ప్రతీది మాట్లాడుకుంటూ ప్రతీది ట్రోల్ చేస్తారేంటి? నాకు అర్థం కాదు. అంటే ఏంటి, మనిషి దొరికితే ఇంకా చిందరవందరు చేసేయడమేనా? ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? పుష్ప రిలీజ్ అయింది, నెంబర్ 1. నెంబర్ 2 బీభత్సమైన హిట్ టాక్ తెచ్చుకుంది దేశవ్యాప్తంగా. నెంబర్ 3 కలెక్షన్లు ఊకదంపుడు. ఓకేనా? కోట్లు వసూలు చేస్తుంది. అండ్ ఈ టైంలో సక్సెస్ మీట్ పెడదామని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ కూడా అయిపోయింది నిన్న. నెక్స్ట్ అనుకోకుండా
రిలీజ్ రోజు ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది సంధ్య థియేటర్లో. ఈ రోజు వరకు మానవ హక్కుల కమిషనో లేక పీడిఎస్సీనో వాళ్ళనో చెప్తానే ఉన్నారు దీని గురించి. అల్లు అర్జున్ అరెస్ట్ అంట, అదంట ఇదంట, సెక్షన్ల కేసు నమోదు, ఇవన్నీ. మైండ్ గందరగోళంగా ఉంది. ఒక పక్క సినిమా హిట్ని ఎంజాయ్ చేయాలా, వీకెండ్ కలెక్షన్స్ ఎన్ని వస్తాయో నా నిర్మాతలకని అది చేయాలా, సక్సెస్ మీట్ని ఎలా మాట్లాడాలి, స్పీచ్ ఎలా, ఎంతమందికి థ్యాంక్స్ చెప్పాలనేది ఉండాలా, ఈ అమ్మాయికి సంతాపం ఎలా తెలియజెప్పాలని ఉండాలా. ఒక మనిషి మెదడులో 4 రోజుల్లో 40 విషయాలు తిరుగుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక తను అప్పటి వరకు తన శక్తికి మించి బాగానే మాట్లాడాడు. అండ్ నౌ చిల్లర గొడవ. ఎంత ఇచ్చావు 25 లక్షలే ఎందుకు ఇచ్చావు, అంత ఇవ్వచ్చు కదా ఇంత ఇవ్వచ్చు కదా. మరి ఇక సక్సెస్ మీట్ అన్నావు, కలెక్షన్లు ఏమో 500 కోట్లు 600 కోట్లు అంటున్నావు, మరి ఆమెకి 25 లక్షలే ఇచ్చావేంటి, ఇచ్చే నీ ఆస్తంతా రాసేందుకు ఇవ్వట్లేదు అని గొడవ. ఇక్కడ విషయం ఏంటంటే అల్లు అర్జునే అంటున్నారు. మళ్ళీ మెగా ఫ్యాన్స్ దగ్గరికి వద్దాం. 2014లో 10 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంతమ్మా? అప్పుడు నార్మల్గా 28,000 చేంజ్ ఉండింది. ఇప్పుడు 78,000 చేంజ్. మనం రౌండ్ ఫిగర్లు వేసుకున్నాం. అది 30,000, ఇది 80,000 అనుకున్నాం. 2014లో 30,000 బంగారం, ఓకేనా. ఇప్పుడు 80,000 బంగారం, ఓకేనా. ఇప్పటికి ఎంత మారింది? అప్పుడు 2 లక్షలు పెట్టి బంగారం కొంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? ఇంకా ఎక్కువనే, ఇంచుమించు 7 లక్షలు 8 లక్షలు. అవును, అంతేగా. 10 ఏళ్ళకి పోనీ 10 లక్షలు అనుకుందామా? నౌ 2014లో నువ్వు 2 లక్షలు ఇస్తే ఇప్పటి లెక్కల ప్రకారంగా నువ్వు అప్పుడు 10 లక్షలు ఇచ్చినట్టు, ఓకేనా. 2014 గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే October 1, 2014 గోవిందుడు అందరు వాడేలే అనే సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి శివ థియేటర్, కడప దగ్గర ఎమ్మిగనూరు శివ థియేటర్లో రిలీజ్ రోజు తొక్కిసలాట జరిగింది. కన్నయ్య అనే ఒక ఫ్యాన్ చనిపోయాడు. అక్కడ కూడా చూసావు కన్ఫ్యూజన్. గోవిందుడు అందరు వారేలే సినిమా కన్నయ్య గురించే, చనిపోయింది కూడా పాపం కన్నయ్యే. తొక్కిసలాటలో చనిపోతే రామ్ చరణ్ తేజ స్పందించి 2 లక్షలు పరిహారం ఇచ్చాడు. ఇప్పుడు ఒక ఫ్యాన్ చనిపోతే పుష్ప స్పందించి 25 లక్షలు ఇచ్చాడు. దాంతోపాటు ఇంకా స్టడీకి కావాల్సిన ఏదైతే ఉంటుందో అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు. అది ఇస్తానన్నాడు. ఇన్ని రోజులు హాస్పిటల్లో ఖర్చులు ఏవైతే అన్ని కూడా భరిస్తున్నాడు. ఎంత కాదనుకున్నా జీవితకాలం వాళ్ళకి అండగా ఉంటాను. 50 లక్షలు ప్రకటించినట్టు సింపుల్గా చెప్పాలి అంటే ఆ 2 లక్షలు ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ, 2 లక్షలు ఇప్పుడు అంటే 10 లక్షలు మాట్లాడదాం. 10 లక్షలు ఎక్కడ, 50 లక్షలు ఎక్కడ అంటే అల్లు అర్జున్ 5 స్పందించాడు రామ్ చరణ్ తేజ కంటే. అంటే ఇక రామ్ చరణ్ తేజ తక్కువ అంటారా? రామ్ చరణ్ తేజ తక్కువ అనట్లా. అప్పుడు ఆయన ఇదికి తగ్గట్టు ఆయన ఇచ్చాడు, ఇప్పుడు ఈయన ఇదికి తగ్గట్టు ఈయన ఇచ్చాడు. అంటే ఇచ్చింది కూడా 5 ఎక్కువ ఇచ్చాడు. ఎక్కువ ఇచ్చిన దానికి ఆయన మనసుని మనం ప్రశంసించాలి కానీ ఇంకా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి విమర్శించకూడదు. సరే, ఇదంతా పక్కన పెడితే అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం ఇది కూడా వైరల్గా చేస్తున్నారు. అంటే కొందరు ఎవరైతే మెగా ఫ్యామిలీ అదేవిధంగా అల్లు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో మీరిద్దరు మళ్ళీ కలిసిపోయారు అనిపిస్తుంది, మీరిద్దరు కలవడం మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి కొందరు అంటున్నారు. అదేవిధంగా ఏదో అవసరం ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం చెప్పేసి కూడా ఇలా కూడా కామెంట్లు చాలా వస్తున్నాయి. నెక్స్ట్ పుష్పకి ఎవరి అవసరం లేదు నెంబర్ 1. ఎందుకంటే ఇంకోటి ఫ్లాప్ అనే వాళ్ళకి చెప్తున్నా. రిలీజ్కి ముందే ప్రీ బిజినెస్ ఎంత 1065. 1065 పెట్టి సినిమా తీసారా? లేదు కదా. రిలీజ్కి ముందే హిట్ అయిన సినిమాని రిలీజ్ తర్వాత ఫ్లాప్ అని ఎలా అంటావు నువ్వు? ఎలా అంటావు రిలీజ్ తర్వాత ఫ్లాప్ అని? లేదు. అండ్ ఇప్పుడు రిలీజ్కి ముందే అంతా, రిలీజ్ తర్వాత ఇంత కలెక్ట్ చేసింది, ఇంకా చేస్తూ ఉండింది. సో ఇప్పుడు ఎవరు అవసరం? రిలీజ్కి ముందు థ్యాంక్స్ చెప్పాడు అంటే అబ్బా అవసరం కోసం థ్యాంక్స్ చెప్పాడు అనుకోవచ్చు. రిలీజ్ తర్వాత థ్యాంక్స్ చెప్పితే అవసరం కోసం ఏముంది? ఎలా అయితే రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాడో, కోమటిరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాడో, సేమ్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కందుల దుర్గేష్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాడు. ఇంత సక్సెస్ చేసినందుకు గవర్నమెంట్కి థ్యాంక్స్. అందులో అన్ని పేర్లు ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ నువ్వు కుటుంబ సభ్యుడిలా చూసి ఇంకోలా ఫీల్ అవ్వద్దు. గవర్నమెంట్ మనిషిలాగా చూసి డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాడు. ఇంకేం కావాలి క్లారిటీ? పోక్ చేయాలి, కోడిగుడ్డు మీద ఈకలు పీకాలంటే నువ్వు పీకినన్ని దొరుకుతాయి, కానీ జరిగిన సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటే ఏమీ దొరకవు. థ్యాంక్ యూ.